తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా వేడెక్కిపోయాయి. మరి ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మొత్తం మీదనైతే మాటల దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. పరస్పర మాటల దాడితో వారైతే మొత్తం మీద విరుచుకుపడుతున్నారు. మరి ఇటీవల జరిగిన ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా 2014 నుంచి 2023 వరకు మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అదేవిధంగా అంటే 2024 నుంచి మళ్ళీ ఒక 10 ఏళ్ళ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, 10 ఏళ్ళు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడి ఈ అంశం మీద అయితే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మరి అదే పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కొంత అసహనంతో ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మొదటి పర్యాయంలో మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రెండవ పర్యాయంలోనైనా ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారని చూస్తే అది కూడా జరగలేదు. మరి దాంతో ప్రస్తుతం ఆయన కొంత అంటే పార్టీ పైన కొంత ఆగ్రహము, అసహనం అయితే వ్యక్తపరుస్తున్నట్టయితే మనకు అర్థమవుతోంది. ఈ ట్వీట్తో అయితే అదే విషయం మనకు తేటతెల్లమైంది. ఎందుకంటే మొన్న ముగ్గురికి ఇవ్వడం జరిగింది. వివే వెంకటస్వామి, అదేవిధంగా ఆయన వాకిటి శ్రీహరి, ఇంకొక వ్యక్తికి మరి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మరి తెలంగాణలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళ వ్యాపారాల ద్వారా కొన్ని ట్రస్టులు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వారి పెళ్ళిళ్ళకంటూ, పేరంటాలకు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అనేక విధాలుగా ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో ఎవరైనా సరే ఎదగాలని కోరుకుంటారు. మంత్రి పదవులు కావచ్చు, ఇతరత్ర పదవులు కావచ్చు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుండో మరి కాంగ్రెస్లో కొనసాగుతూ మరి ఆయన మంత్రి పదవిని ఆశించాడు, దక్కలేదు. దాంతో మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మరి కాంగ్రెస్ తీసుకున్నట్టయితే ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి, ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలనేది మరి ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వారు ఎవరిని నియమిస్తే వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా మాట్లాడడంతో మరి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఈ విధంగా తన మనసులోని మాటను బయట పెట్టడం, అదేవిధంగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఆయన మరి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మరి తిరుగుబాటు దిశగా మరి ప్రయాణం అయితే మరి మొదలు పెట్టనున్నాడా, మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ఉండదు, ఇక కాంగ్రెస్ ఉనికియే లేదు అన్న సందర్భంలో మరి టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో చేయడం, ఆ తర్వాత ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అడ్డొచ్చినా ఆయన పొలిటికల్ స్ట్రాటజీతో మొత్తం మీద జాతీయ నాయకత్వాన్ని మెప్పించి మరి పీసీసీ ప్రెసిడెంట్గా మరి ఎంపిక కావడం జరిగింది. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు, సమావేశాలు మొత్తం మీద అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తీసుకురావడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విధానాలు కావచ్చు, ఉద్యోగ ప్రకటనలు వేయకపోవడం కావచ్చు, అప్పుడున్న సమస్యల పైన బాగా పోరాటం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా వివిధ బహిరంగ సభల్లో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడడం, హామీలని అమలు చేస్తా అని చెప్పడం, మొత్తం మీద కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో ఒక మంచి మాటకారి, ఒక పొలిటికల్ స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి. మొత్తం మీద తన ఉపన్యాసాలతో, స్పీచ్లతో ప్రజలను చైతన్యపరచడంలో, అదేవిధంగా ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో మరి రేవంత్ రెడ్డి అందవేసిన చెయ్యి.
మరి ఇలాంటి రేవంత్ రెడ్డి వల్లనే నేడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు అంత పెద్దగా నాయకులు లేరు. ఆ నాయకులకు కూడా ప్రజలను ఆకర్షించే శక్తి లేదు. మరి అలాంటి సమయంలో మరి రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరడం వల్లే మరి పార్టీ పైకి వచ్చింది. ఆ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిందన్న చర్చ కూడా జరుగుతుంది. అది నిజమని మనం ఒప్పుకోవాలి. కాబట్టి మరి రేవంత్ మరి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ గల్లంతన్న అంశం కూడా అందరికీ తెలిసింది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంత చొరవ తీసుకొని కొంత తన ఆత్మవిశ్వాసంతో ఇక డూ ఆర్ డై ఏదైతే అది జరుగుతుందని సొంత నిర్ణయాలు కావచ్చు, కొంచెం ఒంటె దుక్కోకడలు కావచ్చు, కొంత తనదైన శైలిలో పార్టీలో వ్యవహరించడం అనేది ప్రస్తుతం అయితే ఆ పార్టీలో కొంతమంది మింగుడు పడకపోవచ్చు. కానీ అంటే రేవంత్ స్టైల్ అదే కాబట్టి ఆయన అలానే వెళ్తాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మరి బీఆర్ఎస్ నాయకులపైన మరి ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్గా వేసుకొని ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ గురించి కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలపైన కేటీఆర్ గురించి మాట్లాడడం, కేటీఆర్ కూడా మరి రేవంత్ రెడ్డికి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు అయితే పూర్తిగా వేడెక్కిపోయాయి. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా మరి తిరుగుబాటు మొదలైందా, మరి రాజగోపాల్ రెడ్డి నుంచే మొదలైందా, మరి రాజగోపాల్ రెడ్డి పైన ఆయన చేసిన ట్వీట్ పైన మరి పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశం అయితే మనం